హాయ్! ఇక్కడ చూస్తున్నారా? బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మట్టిపోలు మండలం అద్దేపల్లి దళితవాడలో ఒక ఘటన జరిగింది. అదేంటంటే డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని వాళ్ళు పెట్రోల్ పోసి తగలబెట్టారు. నిజానికి ఇలాంటి ఘటనలు అవసరమా? అంతగా వాళ్ళు ఎందుకు బాధించబడ్డారు? జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇదే టీడీపీ యొక్క వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ పేరు మీద ఒక జిల్లా ఏర్పాటు చేసి ఆ తర్వాత ఎన్టీఆర్‌కి సంబంధించి ఎన్నో మంచి గౌరవ మర్యాదలు దక్కే విధంగా చేసి, ఎంతో ఆయనకి విశేషమైన గుర్తింపునిచ్చి ఇద్దామన్న ఒక తాపత్రయం వీటన్నిటి మీద ప్రదర్శించడం మాత్రమే కాకుండా, డాక్టర్ వైఎస్ఆర్ అనేవాడు టీడీపీ యొక్క అధినాయకుడైన ఎన్టీఆర్ కావచ్చు, ఆయన తనయుడైన నందమూరి బాలకృష్ణ కావచ్చు, వాళ్ళ మీద ఒక తగిన గౌరవ మర్యాదలు ఉన్నట్టుగా చాలా ఎవిడెన్స్‌లు ఉన్నాయి. వాటిలో మొదట చూసుకుంటే అసలు ఫస్టు డాక్టర్ వైఎస్ఆర్ యొక్క తనయుడైన జగన్మోహన్ రెడ్డి ఏకంగా తన జిల్లాకి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కావడమే కాకుండా కొన్ని సినిమాలు తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసి ఆడించి నష్టపోతే ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి కట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఎవరికి? వైఎస్ఆర్‌కి. అంటే బాలకృష్ణ మీద ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ రోజుల్లో సీమ సినిమాలు ఎక్కువ తీస్తాడు, రెడ్డి సినిమాలు ఎక్కువ తీస్తాడు అంత అభిమానం ఉంది. ఆ తర్వాత బాలకృష్ణ విషయంలో తండ్రి కూడా ఒక పక్క ఈయన సినిమాల వల్ల లాస్ అయినా గానీ, ఆయన ఇంట్లో 2 ఘటనలు జరిగినాయి. కాల్పుల ఘటన ఒకటి, ఆ తర్వాత వాచ్‌మెన్ హత్య అనుకుంటా. 2 ఘటనలు జరిగినా గానీ, ఆ 2 ఘటనల విషయంలో బాలకృష్ణని ఎలాగోలా బయట పడేవేయాలని చూసాడు తప్ప, ఏ రోజు ద్రోహం చేయలేదు. ఎన్టీఆర్‌ని పైపెచ్చు ఫాలో అయినట్టుగా చంద్రబాబు కన్నా మించి ఆయన తీసుకొచ్చిన ప్రజా సంక్షేమ పథకాన్ని ఫాలో అయినట్టుగా కనిపించింది తప్ప, ఆయన గౌరవాన్ని గాని, ఆయన మర్యాదను గాని ఎక్కడా భంగపరిచినట్టు తండ్రి కొడుకులు ఎక్కడా లేకపోగా, పైపెచ్చు వాళ్ళ నుంచి ఇలాంటి వ్యతిరేకతని టీడీపీ వర్గాల నుంచి ఇలాంటి వ్యతిరేకతని ఈ రోజున ఎంత పెద్ద విషయం అంటే మీరు చూడండి. ఇది మీకు యాజ్ ఇట్ ఈస్‌గా ఇది చూపిస్తా మీకు. మీకు చూపిస్తాను. యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ ఏం జరిగిందనేది ఆ ఘటన చూపిస్తాను. ఆహ్, అది చెప్పా కదా! బాపట్ల జిల్లాలో అద్దేపల్లి అనే ఒక ఊర్లో దళితవాడలో పెట్రోల్ పోసి తగలపెట్టడం మాత్రమే కాకుండా వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎవరైనా దాన్ని అడ్డుకునే విధంగా గాని, ఎవరైనా గాని దాన్ని నిరసన వ్యక్తం చేసే విధంగా గాని ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కేసులు కూడా పెడతామని భయపెట్టారు. ఇలాంటి ఘటనలు వైసీపీ గవర్నమెంట్‌లో జరిగినా గాని తప్పే. అలా అని వైసీపీ గవర్నమెంటు మీకేమైనా అలాంటివి చేసిందా? లేపోతే లేదా అని చూస్తే దానికి ఘటనలు అవి జరిగినా గాని తప్పే. ఆ విషయంలో 100కి 1000% మనంతో ఒప్పుకొని తీరాలి. చూడండి ముందు ఇది చూద్దాం అసలు ఏంటి? ఏం చేశారు అనే దాని మీద. హ్మ్. చూడండి. ఈ విషయం మీద మనతో స్పందించడానికి పులివెందులకు సంబంధించి సతీష్ రెడ్డి అని ఒకరు ఫోన్ లైన్‌లోకి రావడానికి ఆసక్తి చూపించారు. ఆయనే నాకు ఇది పెట్టి చూడండి సార్, మేము టీడీపీ కుటుంబాలకి ఎంతో మేలు చేసి, వాళ్ళకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా సతీష్ రెడ్డి గారు, చెప్పండి. ఈ వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టిన ఘటన మీద మీరేమంటారు సార్? అసలు ఏంటి సార్ ఇది? ఇది అమానుషం. అసలు ఇది ఘోరమైన సంఘటన. హ్మ్. ఒక ఎస్టీ గాని, హ్మ్. ఒక ఫీజ్ రీయింబర్స్‌మెంట్ గాని, హ్మ్. ఒక అమ్మఒడి అవి ఇవి చేయూత, ఆసరా, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడం, రంగు చూడం అంటే ఎన్నో ఇచ్చుంటాడు. ఎంతమందో కమ్మోళ్ళు తీసుకుంటారు, ఎంతమందో టీడీపీ వాళ్ళు తీసుకుంటారు. నా దగ్గరికి అసలు పార్టీ వాళ్ళన్న పేరుతో ఎక్కడ రాకూడదు. మేము దాన్ని ఒప్పుకోము అని చెప్పి కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. హ్మ్. తను జగన్మోహన్ రెడ్డి గారు అసలు పార్టీ చూడలేదు సార్. ఎవరి అన్ని పార్టీలకు సంక్షేమ పథకాలు అందించాడు. హ్మ్. ప్రతి పార్టీకి హ్మ్. టీడీపీ కావచ్చు, జనసేన సానుభూతి పనులు కావచ్చు, హ్మ్. హ్మ్. కాంగ్రెస్ సానుభూతి పనులు కావచ్చు, ప్రతి పార్టీకి హ్మ్. హ్మ్.
మీరంతా చాలా షాక్‌లోను, చాలా బాధలోను ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఘటన జరిగాక ఏంట్రా బాబు ఈ బాధ? మనం టీడీపీకి చేసిన ద్రోహం ఏంటి? టీడీపీ సానుభూతి పరులకి ఏమన్నా తక్కువ చేశామా? వాళ్ళ నుంచి ఏమన్నా పథకాలు లేకుండా చేశామా? పింఛన్ లేకుండా చేశామా? పైపెచ్చు వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు పెట్టినా గానీ పోన్లే పర్లేదులే అని చెప్పి తీసుకొని వాళ్ళందరికీ రూపాయి డబ్బులిచ్చి వాళ్ళు ఈ గవర్నమెంట్ ఉన్నందుకు ఏదైనా లబ్ధి చేకూరిందనే అనుకోవాలి. అనే కదా అనుకున్నారని కదా మీరనడం. Yes, sir. ఆ! అంటే జగన్మోహన్ రెడ్డి ఆ! కులం మతం చూడకుండా పార్టీ చూడకుండా ఇచ్చాడు సార్. అదే మా తప్ప సార్. ఆ! 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 అందరికీ సంక్షేమ పథకాలు టీడీపీకి ఇచ్చాడు. ప్రతి ఒక్కటి సరే అక్కడక్కడ విగ్రహాలు నాగార్జున యూనివర్సిటీలో విగ్రహాలు లేపేశారు వైఎస్ఆర్. ఆ తర్వాత హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కాలుతో తన్ని మరీ దాన్ని తీసేశారు. ఆ తర్వాత ఇంకా ఎక్కడ కూడా వైఎస్ఆర్ లోంచి వై తీసేసి గందరగోళం చేసిన ఇలాంటివి వరుసగా జరుగుతున్నాయి. విగ్రహానికి సంబంధించి అగౌరవపరచడం. దానితోటి వాళ్ళు ముందే చెప్పారు కూడా ఊర్లో ఎక్కడెక్కడ వైఎస్ఆర్ విగ్రహం ఉందో అది మొత్తం పెకలించేస్తామని టీడీపీ చెప్పింది కూడా. గతంలో ప్రకటించి ఆ ప్రకటన ప్రకారమే ఇదంతా జరిగినట్టు కనిపిస్తుందా మీకు? చాలా బాధలో ఉన్నట్టున్నారు మీరు చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లా. అసలు మాకు దిక్కు తోచలేదు సార్. ఆ! ఆ! ఓకే. ఇలానే చేస్తే వాళ్ళు రాష్ట్రం మొత్తం మేము కూడా ధర్నా చేయడం జరుగుతుంది సార్. ఓకే. మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగి దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారైతే. ఖచ్చితంగా చేస్తాం సార్. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాం. అతను ఇంకా ఒక 6 నెలలు ఈ హ్మ్. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల యొక్క హనీమూన్ జరుగుతుంది. అయిపోయిన తర్వాతనే మనం యాక్షన్‌లో దిగుతామని చెప్తున్నాము. ఓకే. కానీ తను చెప్పాడు అది మేము ఖచ్చితంగా ధర్నా చేస్తాం. కానీ వైఎస్ షర్మిల గారు తన తండ్రి విగ్రహాలను కూల్చేస్తున్నా కూడా ఒక్క మాట కూడా ఆ! అనలేదు. ఇది కూడా పాయింటే. షర్మిల ఏం చేస్తున్నట్టు? ఆమె మళ్ళీ పేరు వైఎస్ఆర్ టీపీ అని పెట్టుకొని నేను వైఎస్ఆర్ బిడ్డని అని చెప్పి చాలా భారీ ఎత్తున పోయి రాష్ట్రంలో దిగి అన్నను ఓడించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది కదా! ఆయన బ్రాండ్‌ని వాడుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆమె స్పందించాలి కదా దీని మీద. అసలు ఆమె స్పందించలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు జగన్ గారు చెప్పారు సార్ ఆమె ఆ! పచ్చ చీర కట్టుకొని చెప్పి ఆ! పచ్చ చీర కట్టుకొని టీడీపీకి వెళ్ళిపోయిందని. ఇప్పుడు ఆ! ఇది స్పందించకపోవడం గురించి మనకు ఆలోచిస్తుంటే ఖచ్చితంగా పచ్చ చీర కట్టుకున్నట్టే అనిపిస్తుంది సార్ మాకు కూడా. ఇక సునీత గాని, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గాని, అనిల్ గాని వీళ్ళు ఎక్కడ అసల నో రియాక్షన్ వైఎస్ఆర్ తగలబడిపోతుంటే. మళ్ళీ ఆయన బ్రాండ్ ఇమేజ్ నుంచే వీళ్ళందరూ బయటకొచ్చినోళ్ళు. ఆయన వారసులమే అంటారు సార్. ఆ! మళ్ళీ. ఇప్పటిగా ఇప్పటికి అర్థమైంది ఏంటంటే జగన్ గారు ఒక్కరే నిజమైన వారసులు అనిపిస్తుంది సార్. ఓకే. వాళ్ళు ఏం స్పందించలేదు కాబట్టి. హ్మ్. హ్మ్. జగన్ గారు చెప్పింది కరెక్టే సార్. అప్పట్లో వైఎస్ షర్మిల గారి మీద ఆరోపణ చేసి పచ్చ చీర కట్టుకుంది. ఇప్పుడైతే ఈ ఘటన మీద ఆమె స్పందించలేదు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా ఆమె పచ్చ చీర కట్టుకుంది అని చెప్పి అనుమానపడుతున్నాం. ఓకే. ఓవరాల్‌గా మీ రియాక్షను చాలా బాధాకరంగా చెప్తున్నారు. ఇదంతా జరగడం అనేది హేయము, దుర్మార్గము. ఇట్లా మేము అనుకోలేదు. వాళ్ళని ఎంపిక చేయలేదు. వాళ్ళకేమన్నా ద్రోహం చేసినట్టా? లేకపోతే వాళ్ళ అసలు ఎందుకు ఇంతగా రియాక్ట్ అయ్యారు వాళ్ళు? ఏమైంటది? ఏమో సార్ రాక అది కూడా దళిత వాడలో జరగడం అనేది ఆశ్చర్యంగా ఉందండి. బేసిక్‌గానే నా ఎస్సీ, నా బీసీ, నా ముస్లిం, నా క్రిస్టియన్, నా మైనారిటీ అని చెప్పి అని తీవ్రంగా పాపం 24 గంటలు అదే జపం చేస్తుంటాడు కదా! తల్లిని, చెల్లిని, కులపోళ్ళని, బంధుమిత్రులు ఇంతమంది బావలు, గీవలు అందరూ వదిలిపోయినా వాళ్ళు నా వెనకాల ఉన్నారులే అంటే కరెక్ట్‌గా దళిత వాళ్ళలో జరగడం ఏందండి? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే ఇక్కడ ఎన్ని సభల్లో సిద్ధం సభల్లో కానీ అన్ని సభల్లో అదే మాట ప్రస్తావించారు. కానీ అసలు ఆ దళిత వాళ్ళు జరగడమే మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. కరెక్ట్‌గా అక్కడ పెట్టాలి అక్కడ పెట్టేశారు మళ్ళీ. అంటే దళితుల్లో ఇంత వ్యతిరేకత ఉందనుకోవాలా? లేకపోతే కావాలని వచ్చి ఆ దళిత వాడల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసిన ఇదిగా భావించాలా దీన్ని కుట్రగా? దళిత వాళ్ళు చిచ్చు పెట్టడానికి ఇవి చేస్తున్నారు. దళితుల్లో మాక్సిమం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో 10% దళితులు ఉంటే 8% అప్పుడు 10% జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేస్తారు. బట్ ఈ 2024లో ఒక 2% మట్టుకే అంటే 8% జగన్మోహన్ రెడ్డి వారి వెనుకనే ఉన్నారు. ఒక 2% చేంజ్ అయింది బికాస్ ఆఫ్ హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏదైనా పేదవాడు ఖచ్చితంగా హామీలకు ప్రలోభం పడతారు సార్. అది మామూలుగా న్యాచురల్. బట్ ఈ 5 ఏళ్లలో అతను
అతన్ని గమనిస్తారు ప్రజలు, ఇతన్ని కూడా మళ్ళీ వెనక్కి ఇంటికి పంపిస్తారు సార్ గ్యారంటీ. ఎందుకంటే ఇతను చేయలేడు, ఇతని మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు అవునవును. అంత అవును. దృఢ సంకల్పం ఇతనికి లేదు, ఇతను అసలు చెయ్యడు. ఉమ్. మంచి లేదు. ఇప్పుడు రాసి పెట్టుకోండి 2024 2029 వరకు చూస్తారు కదా, దీంట్లో హామీలు కూడా నెరవేర్చలేడు. అవును. వాళ్ళు ముందే చెప్పారండి. ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఒక ఆడియో కాల్ కానీ వీడియో కూడా వైరల్ అయింది అనుకుంటా. మనం సంక్షేమ పథకాలు లేవు, ఇంక్షేమ పథకాలు లేవు, అంతా అమరావతిలో పెడుతున్నాం, మంచి రిటర్న్స్ సంపాదించబోతున్నాం అన్న ఆడియో కాల్ ఒకటి వైరల్ అయింది, వీడియో కూడా వైరల్ అయింది అనుకుంటా. లోకేష్ కూడా చెప్పాడు, మనం చెప్పిన వాళ్ళకే పింఛన్ రేషన్ ఉంటుంది తప్ప ఎవరికంటే వాళ్ళకి ఏమని. అచ్చెన్నాయుడు దాన్ని కొద్దిగా అచ్చేసినట్టు చెప్పడంలో భాగంగా పచ్చబిళ్ళ పెట్టుకొని పోండి, మీకు కాని పని ఉండదు, కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చి మరి మీకు పని చేసి పెడతారని కూడా హింట్ ఇచ్చాడు. మిగిలినంతా వ్యర్థం, మిథ్య, ఏముండదు అని. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ ఇవ్వలేదేమో కానీ, అంటే 27% అయ్యారు కంటే పిఆర్సీ 27% అయ్యారు అనేది ఒక టెంపరీ, పర్మనెంట్ అనేది పిఆర్సీ కొంచెం తక్కువ ఇచ్చాడు. మేము మరి వాస్తవం అప్పుడున్న వాస్తవిక ఆర్థిక పరిస్థితులను బట్టి ఇవ్వడానికి తప్పే. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ జూలైలో పిఆర్సీ ఇస్తాం, మేము వస్తామని కూడా హామీ ఇచ్చారు. బట్ వాళ్ళు నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీళ్ళు నమ్మి ఓటేసిన తర్వాత వీళ్ళు కూడా బెదిరిస్తున్నారు ఇప్పుడు వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరినీ. కాబట్టి మేము ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉన్న కష్టాల మీద కూడా మళ్ళీ పోరాడతాం జగన్మోహన్. ప్రభుత్వ ఉద్యోగులను కూడా మళ్ళీ ఎక్కడైతే మేము తప్పు చేసామో అవన్నీ చూసుకొని ఖచ్చితంగా వాళ్ళ వెనక నిలబడతాం సార్ గ్యారెంటీ. ఓకే ఓకే అండి, అయితే థ్యాంక్ యూ. ఈ ఘటన మీద మనము మాట్లాడడానికి ఇంకెవరిని తీసుకుందాము? బెజవాడ నుంచి ఓ రిపోర్టర్ని టచ్లోకి తీసుకుందాం. ఏమండి బాలుగారు, ఈ వైఎస్ఆర్ విగ్రహాన్ని బాపట్ల జిల్లాలో తగలబెట్టిన ఘటన మీరు చూసే ఉంటారు. అది కూడా ఒక దళిత వాడలో. ఏంటండి ఈ వైపరీత్యం? ఆగవా ఈ దాడులు? అది దారుణంగా తయారైపోయినాయి అసలు. అసలు ఇంతకుముందు నడి సెక్టర్లో ఇంతకు టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ నడిపూట్లో ఉండి దాన్ని పగలగొట్టి తీసి పక్కన వేశారు. ఓకే. దాన్ని అలాగా ఎన్నో బొమ్మల మీద పడ్డారు. ఇన్ని బొమ్మలు రాజశేఖర రెడ్డి ఎన్ని బొమ్మలు ఎందుకు పెట్టాలా, ఆయన గొప్ప నాయకుడా, ఒక మాట కాదు ఎన్నో. అంతెందుకు విశాఖపట్నంలో వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ని కొట్టేసి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ గా మార్చారు. అది అవును. ఏంటి ఈ వైపరీత్యానికి ఏంటి? ఇప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ అనేవాడు నందమూరి ఫ్యామిలీకి కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ఏ ద్రోహం చేసినట్టు ఎక్కడ కనిపిలా. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి స్వయంగా బాలకృష్ణకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు. ఆయన సినిమాలను ఆడించి చేతులు కాల్చుకొని అప్పులు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి తండ్రికి చెప్పి. ఆ తర్వాత బాలకృష్ణ కేసులో ఇరుక్కుంటే ఆ కేసు నుంచి తప్పించిన పరిస్థితి తండ్రికి వైఎస్ఆర్కే ఉంది. నందమూరి కుటుంబానికి హాని చేసినట్టు కానీ, ద్రోహం చేసినట్టు కానీ, ఎన్టీఆర్కి ఏదన్నా ఇబ్బంది పెట్టినట్టు కానీ ఆయన విగ్రహాలు తీసి పైపెచ్చు ఒక జిల్లాకే పేరు పెట్టించాడు. అయినా కానీ ఏంది దాష్టికం? ఈ పొరంబోకు బ్యాచ్ ఒకటి తయారయ్యి ఆ పొరంబోకు బ్యాచ్ చేసే పనులు ఇవన్నీ ఏంది ఇట్లా చేసుకుంటా పోతుంటే దానికి ఒక అర్థం పర్థం, ఒక ప్రజాస్వామ్యం, పద్ధతి పాడు ఏముండదా? ఇక కనీసం ఈ నాయకులు కూడా ఎవరు ఖండిస్తారు చూడు, ఒక మాట కూడా అరే తప్పురా మనం అట్లా చేయకూడదు, రేపు మన బొమ్మలు కూడా ఇలా తగల పెడతారా నాయన చెప్పాలి కదా. వాళ్ళకి ఒక ధైర్యం వచ్చేసింది, వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఎన్టీఆర్ ని ఈ విధంగా కక్ష తీసుకునే పరిస్థితే లేదు. అటుంటే రాజమండ్రి ఆ గోదావరి బ్రిడ్జి ముందున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఇంకా చాలా చాలా ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడెక్కడో ఎక్కడో ఉన్నాయి, దళిత వాడల్లో కూడా ఉన్నాయి అంబేద్కర్ విగ్రహంతో పోటీ పడి. ఎక్కడ వీళ్ళేం కించిత్ కూడా దానికి హాని చేసినట్టు కనిపెట్టా. ఈరోజు అది పనిగా ఉండి మీరు కానీ ఎవరైనా నిరసన చెప్పడం కానీ అడ్డుపడడం కానీ చేస్తే మేము మీరు మీద మళ్ళీ కేసులు పెట్టిస్తామని కూడా అన్నారు. కావాలని మళ్ళీ దళిత వాళ్ళు తగలబెట్టించారు విగ్రహాన్ని. ఏంటి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏంటి ఈ దాడులు ఆగవాయిక మరి దారుణంగా తయారైపోయినాయి. ఇంకా ఇలా పెరిగితే మాత్రం ఏం చేయలేం మనం. అంతే, ఇంకా ఏపీ నోలేసి వచ్చేయడమే. కోర్టు కేసు లేకపోతే సుప్రీం కోర్టుకో రాష్ట్రపతికి రాయాలి లెటర్లు. గవర్నర్ కూర్చొని ఇవన్నీ చూస్తూ ఎట్లా ఊరుకున్నారు ఈ దాడుల్ని? అవును, హైకోర్టు సుమోటోగా ఎందుకు తీసుకోదు? అవునవును. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు, ఎవరు పట్టించుకోని పరిస్థితి అయిపోయారు ఆఖరి.
ఆ, ఆ? ఉమ్. మనం ఏదైనా మాట్లాడాలంటే మీరు ఏదో మాట్లాడి మీ మీద కేసు పెడతా అంటారు. అదేమంటే కేసు పెట్టమని నీకు అట్లా జరిగింది ఏముంది? ఉదయాన్న శివాజీ కూడా అంటున్నాడు, నీ ఐటీ ఆ. రికార్డులన్నీ బయటికి తీస్తాం, నీ అవి ఉమ్. బయటికి తీస్తాం, నిన్ను రోడ్డు మీద దోస్తాం, నిన్ను భయపెడతాం, ఆ, ఆ? అవునులే. ఆ, ఆ, నీ ఆస్తులన్నింటినీ దక్క కట్టిస్తాం, సాయిని జర్నలిస్ట్ సాయిని అట్టుడికించాడు అవును వీడియోతో. అవునవును. ఆ, అట్లా. అట్లా అట్లా తయారైపోయారు. ఉమ్. అంటే వాళ్ళ ఇష్టం, రాజ్యం మాది, మీ ఇష్టం, మేము ఏమైనా ఇట్లా చేసుకోవచ్చు. ఎవరి రాజ్యాలు వాళ్ళు చేసుకుంటుంటే అక్కడికి ప్రజాస్వామ్యం ఉన్నట్ట సచ్చినట్ట, ప్రశాంతత ఒకటి ఉండద్దా ఒక రాష్ట్రం అంటే? ప్రజల చేత ఓట్లు వేసుకుంటారు కదా, ఆ, అది వరకే చేస్తారు కానీ మిగతా ఏం చేయరు. ఆ. అది అది జరిగిపోయింది. మరీ దారుణంగా, ఘోరంగా, బీభత్సంగా, భయానకంగా. ఏంట్రా నాయన అసలు ఏంది ఎప్పుడు చూడలేదు ఒక విగ్రహానికి నిప్పు పెట్టడం అనేది. సరే, ఏమన్నా చెదురుముదురు గట్లు ఉన్నాయా లేవో మనకు తెలియదు, కాదన్న. ఉమ్, వీళ్ళు కూడా చాలా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ వాటన్నిటిని కూడా ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితులు ఎవడు ఉంటాడు కదా. ఏ జర్నలిజం ఒప్పుకోదు, ఏ న్యాయస్థానం కోర్టు ఒప్పుకోదు, ఏ జ్యుడిషియరీ ఒప్పుకోదు కదా. అవునవును కదా, అవును. ప్రజాస్వామ్య దేశంలో ఎవరెవరు ఎక్కడెక్కడో ఎలాగో వాళ్ళు గుర్తింపు పొందాక వాళ్ళ విగ్రహాలు వెలుస్తాయి అభిమానం కొద్దీ. అవును. ఇప్పుడు రామోజీ విగ్రహం పెడతా అన్నారు, ఉమ్, ఆ, అవును మరి ఒప్పుకోవట్లేదా? ఆయన విగ్రహం పెడితే ఇవ్వడం కాదన్నాడా? అవును. ఏంటి ఈ ఆయన అరాచకం? ఆ, అప్పటికి ఆయన సరే, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా టీడీపీ వాళ్ళకి మీరు పథకాలు కట్ చేయండి, పార్టీలు చూడండి, రంగులు చూడండి, జెండాలు చూడండి అన్నాడు ఎక్కడన్నా? ఏ పథకంలో అయినా? పైపెచ్చు అవును. ఎంతమందో ఉన్నారు సక్సెసర్స్ దీనిలో, మాకు మేము టీడీపీ వాళ్ళమైనా మాకు పథకాలు వచ్చాయి. రామోజీరావు కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందిలే పోచాను. ఆయన ఏమైనా చేసాడా? కనీసం పోనీలే, కనీసం సంస్కరణ సభలు కూడా చేయలే కనీసం ఆయన. పైపెచ్చు ఇదే ఎన్టీఆర్ దిగిపోవడానికి కూడా కారకుడైన రామోజీకి ఈ రోజున భారీ ఎత్తున సంస్మరణ సభ. మళ్ళీ ఆ సంస్మరణ సభని సాగడానికి రామారావే కారణం. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏంటి జన అభిప్రాయం ఏంటి అనేది కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఇది ఏది ఏమైనప్పటికీ బాధాకరమైన విషయం. ఎందుకంటే అది ఎన్టీఆర్ది కావచ్చు, ఈవెందో వైఎస్ఆర్ది కావచ్చు, చంద్రబాబుది కూడా కావచ్చు. ఒక ఘటన ఈ విధంగా నిప్పు పెట్టి తగలబెట్టి అంత భయానకమైన వాతావరణంలో ప్రజానీకం ఉండడం, వాళ్ళ ఆలోచనలు ఉండడం, వాళ్ళ భావజాలం భావావేశాలు ఉండడం అనేది చాలా బాధాకరంగా మారింది. ఇది కరెక్టేనా? ఇది ఎంతవరకు సమంజసం? రేపు పవన్ కళ్యాణ్ విగ్రహాలు కూడా అక్కడక్కడ ఉంటాయి. గోదావరి జిల్లాలో నేను పవన్ కళ్యాణ్ విగ్రహాలు కూడా చూశాను. ఏమండి జయశారది గారు? అయితే వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టారు. ఏంటి ఇది? బాపట్ల జిల్లాలో దళితవాడలు, అది కూడా. ఎలా అభిప్రాయపడ్డారు అంటారు దీన్ని? ఏందండి? చూశారు కదా, దాని మీద స్పందించడానికి కూడా కొందరు చాలా బాధను వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి కూడా సరిగ్గా వాళ్ళకి మూడ్ రావట్లా, మైండ్ సెట్ వర్కౌట్ కావట్లేదు. ఎలాగా దీన్ని తీసుకోవాలనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ కండిషన్లో వీళ్ళు ఉండడము అనే దాన్ని అలుసుగా తీసుకొని ఈరోజు ఇలాంటి విగ్రహాలు తగలబెట్టడము, ఇంకా పోతే ఇంకా కొన్ని అరాచకాలు చేయడానికి అధికారం తీసుకున్నట్టుగా ఉంది తప్ప, ఏదన్నా మంచిగా చేసి దాని ద్వారా మనం ఏదన్నా ప్రజలకి వేరే సందేశం ఇద్దాము అన్న కోణంలో లేరు. స్టార్టింగ్లో ఎరపతినేని శ్రీనివాసరావు ఏమన్నాడంటే, లేదు మన చట్ట ప్రకారం పోతాం, ఎంత రెడ్ బుక్ అని లోకేష్ రెచ్చగొట్టినా కానీ అన్నిటినీ కూడా చట్ట ప్రకారంగా మనం పోతామని చెప్పారు. కానీ ఈ విధంగా కావాలని సుమోటోగా తీసుకొని ఈ విధంగా దాడులు, ఓ పక్క కత్తిపోట్లు, రచ్చ రంబోల గందరగోళం, రక్తపాతం, రక్తసిక్తమైన వ్యవహార శైలి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి అనే దాని మీద కూడా మన దగ్గర అభిప్రాయం లేకుండా పోతుంది. అరే ఇదేంటి షాకింగ్ గా ఉంది, ఏంటి మన పరిస్థితి, ఇట్లా తగలబెట్టొచ్చా?
నాకు అర్థమైనంత వరకు ఇలాంటివి వైసీపీ వాళ్ళు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా గానీ ఇదొక బాధాకరమైన విషయం. ఇలాగా శ్రేణుల్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళంటున్నారు ఇందాక ఒక వైసీపీ సానుభూతిపరుడు, ఆ పార్టీ యొక్క సభ్యుడు అంటున్న మాట ఏంటంటే, వాళ్ళ హానీమూన్ పీరియడ్ నడుస్తుంది సార్. హానీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా దారుణమైన నిరసనలకు దిగబోతున్నాము అని చెప్పి వాళ్ళు హింట్ ఇచ్చారు. వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టుకోవడం కదా! మనకు కావాల్సింది ప్రజారంజకమైన పరిపాలన. వాళ్ళకన్నా మించి మేము ఇస్తామని చెప్పాము. దాన్ని ఏ విధంగా నిరూపించుకుంటాము అనేది చూసుకోవాలి గానీ, ఈ విధంగా పోయి కావాలని ఇది చేయడం. మొన్న ఒక నిరసన జరిగింది. జన సైనికులంతా కలిసి తమ నాయకుడిని పావలా అని సంబోధించినందుకు పోయి వాళ్ళ ఇంటి ముందు కటౌట్లు పెట్టి వాటికి పాలాభిషేకాలు చేశారు. అది చాలా చక్కగా ఉంది నిరసన. ఎందుకంటే తప్పు దిద్దుకోమనే అవకాశం ఇవ్వడం. ఇది ఏకంగా నిప్పుని పెట్టేయడము, ఏకంగా దాన్ని చాలా దారుణమైన వ్యవహారంగా, ఘటనగా మనం చూడాల్సి ఉంటది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది ఇనప కంచెల మాటున పాలన. ఇది ఓకే నేను కాదంట్లా. చూడండి. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదని ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు, ప్రతీకార చర్యలు, కక్షలు, కార్పణ్యాలని నూరిపోయడము, మనుషుల్ని రెచ్చగొట్టే విధంగా ఇప్పుడేమవుతది వాళ్ళు నెక్స్ట్ స్టెప్‌లోకెళ్తారు. దరిద్రమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళలో చాలామంది టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ అభిమానిగా ఉన్నవాళ్ళే. అట్టంటే జగన్మోహన్ రెడ్డి హ్మ్, ఎన్టీఆర్ పేరుని ఒక సమయంలో ఒక దగ్గర వైద్య వర్సిటీ నుంచి తీసేసిన హెల్త్ వర్సిటీ నుంచి జిల్లాకి పేరు పెట్టి ఆయనకి సముచిత స్థానాన్ని ఇచ్చిన పరిస్థితులున్నాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఈ పార్టీకి మూల పురుషుడు, ఈ పార్టీకి అధినేత అయిన ఆరాధ్య దైవమైన వైఎస్ఆర్‌ని ఈ విధంగా తగలబెట్టడం అనేది చాలా దారుణ మారణ కాండ కిందకి వస్తదని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటివి సమంజసం కాదనేదే అసలు ఉద్దేశం. మరి చూద్దాం ఇంకెవరైనా స్పందిస్తారని. ఏమండి ఉమాశంకర్ గారు, బాపట్ల దళితవాడలో వైఎస్ఆర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టాడండి ఈరోజు. కొద్దిగా ఎస్సీ వాడు ఉంటారు అక్కడ కొద్దిగా. ఎంతవరకు సమంజసం అంటారు ఇది? మరి షర్మిల స్పందించలేదా? ఎవరు? షర్మిలనా? అందరూ అదే అంటున్నారండి. షర్మిల ఇంత పెద్ద వైఎస్ఆర్ బిడ్డనంటది కానీ, షర్మిల కానీ, ఆమె తరఫున అభిమానులు కానీ, లేకపోతే ఆమె మద్దతుదారులు కానీ, భర్త కానీ, ఆమె మరో సోదరైన సునీత కానీ, ఆమె భర్త కానీ ఎవరు రియాక్ట్ కాలా. రియాక్ట్ కావాలి కదా, రాజన్న బిడ్డ అన్నప్పుడు స్పందించాలి. ఇప్పుడు ఒకటండి, అది రోడ్డుకి అడ్డంగా ఉందని చెప్తున్నారా? అదే రోడ్డుకి అడ్డంగా ఉన్నప్పుడు ఒక నోటీస్ తెచ్చుకొని, ఆ యొక్క పంచాయతీ యొక్క నోటీస్ తెచ్చుకొని అందరికి చూపించి అక్కడ పక్కన రాసి ప్రకటన రాసి తొలగించవచ్చు. తగలబెట్టడం అనేది హేయమైన చర్య కదా. అది 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 ఏ కల్చర్ ని ప్రమోట్ చేస్తున్నట్టు? ఇప్పుడు ఒకటండి, ముందు చాలా విగ్రహాలు జరిగింది కదా, ఎక్కడెక్కడ జరిగింది కదా. ఇప్పుడు సంబోధిస్తూ ఆ ఊర్లో ఈ విగ్రహం ఇట్లా చేశారు, ఈ ఊళ్ళో ఈ విగ్రహం చేశారు, ఈ ఊళ్ళో ఇట్లా చేశారు, ఇట్లా కొన్ని విగ్రహాలను ఇట్లా దహనం చేసుకుంటూ పోతున్నారు రాజశేఖర రెడ్డి గారిని. మరి చంద్రబాబు నాయుడు నా స్నేహితుడు కూతురు అంటాడు, మరి స్నేహితుడు విగ్రహాలు స్పందించొద్దా? అంతే కదండి. అంతే కదా. జగన్ దూరం పెడితే నా స్నేహితుడు కూతురు షర్మిల అని చెప్పాడు.
స్నేహితుడి విగ్రహాలు అక్కడ స్నేహితుడు స్పందించలేదు, ఆ, స్నేహితుడు కూతురు స్పందించలా. ఆ, మరి స్పందించాలా? ఇప్పుడు నిన్నటిదాకా చెంగు పట్టుకుని ఓటు అడిగిన కూతురు ఎడిపోయింది, రాత్రి కూతురు ఎడిపోయింది. మరి ఇప్పుడు నిజమైన వాళ్ళతో ఎవరు అనుకోవచ్చు చెప్పండి? అంటే ఓటు కోసం ఏదైనా కన్నీళ్లు పెట్టి జ్వరపడతారు, విగ్రహాలు కాపుతుంటేనేమో ఏం స్పందించాల్సిన బాధ్యత లేదా? మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా మరి రాజశేఖర రెడ్డి గారికి అని దాన్ని యాడ్ చేయాలి. ఇక ఓకే. ఇప్పుడు ఎక్కడెక్కడ విగ్రహాలు కూడా ఏమైనా అసలు కొన్ని లేపేస్తున్నారు. గీవోలు లేకుండా నాగార్జున యూనివర్సిటీ అలాంటి వాటి చోట్ల, విశాఖపట్నంలో వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఉంటే దాన్ని లేపేసి ఇట్లా రకరకాలుగా లేపేస్తున్నారు. అది వేరే విషయం. ఇప్పుడు ఏకంగా తగలబెట్టే వరకు వచ్చారు పెట్రోల్ పోసి ఊళ్ళల్లో. నియోజకవర్గం కదా, అవును సురేషే క్యాండిడేట్ కాదుగా, అందుకని కోడేస్తున్నారు. చేశారు. అదే ఇప్పుడు ఈ విగ్రహాలు ఇవన్నీ కావచ్చు, రేపు వేరే వాడే కావచ్చు. మరి అదే ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే వైఎస్ఆర్సీపీలో కానీ జగన్ దగ్గర నుంచి అందరికీ ఎన్టీఆర్ అంటే అభిమానం అండి. ఇక్కడ వింత. ఆయన మళ్ళీ బాలకృష్ణ ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిల్లాకి, ఆయన సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత వైఎస్ఆర్ఏ ఏకంగా బాలకృష్ణని ఆయన ఇరుక్కున్న కేసుల్లోంచి బయటపడేసిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఇంతవరకు పైపెచ్చి బాలకృష్ణ ఏమో ఇదే జగన్ని వైఎస్ వివేకానంద రెడ్డి బాబాయ్ వచ్చి కేసులు ఇరకటంలో పెట్టాలని ట్రై చేస్తాడు. కానీ ఇదే వైఎస్ఆర్ అనేవాడు ఈయన తప్పించే ప్రయత్నం చేశాడు. ఏదో పిచ్చోడు గిచ్చోడు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి బాలకృష్ణ ఏంటో బయట వేశారుగా. బయట ఇచ్చిందిగా రాజశేఖర్, మరి అందుకని విగ్రహాలు కొడుతున్నారు మీరు. ఏందో ఇది. కనీసం బాలకృష్ణ అయినా అభిప్రాయపడాలి కదా, ఇలాంటివి చేయకూడదా, తప్పు. మా నాన్నని వాళ్ళు చాలా గౌరవిస్తారు. పైపెచ్చు నా ఫ్లెక్సీల్లో ఇప్పుడు మీకు మహానాడు జరిగితే మహానాడులో బాలకృష్ణకి ఫ్లెక్సీల్లో చోటు లేదు, ఫోటో లేదు అని చెప్పేసి బాధపడ్డ పరిస్థితులు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ అభిమానులు. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఎంత లొకేట్ చేస్తున్నారండి. నాకు కొద్దిగా వేరే వాడు అన్నారు, ఓకే, టీడీపీ క్యాండిడేట్ ఏమన్నారంటే మన గవర్నమెంట్ రాగానే వీళ్ళని ఒక్కొక్కరిని కొంచెం వీళ్ళందరినీ ఉచ్చబోయించాలి, ఒక ఆట బొమ్మ ఆట ఆడించాలా, గడగడలాడించాలా. ఓకే అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలంటే పవన్ కళ్యాణ్ నువ్వు ఏం మాట్లాడావు అంత ముందు బీజేపీ పవన్ కళ్యాణ్ రావడం ఏమన్నాడు, మేము పగ తెచ్చుకోవడానికి ప్రతీకారం తెచ్చుకోవడానికి కాదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. వైసీపీ వాళ్ళని మీరు కాదు టార్గెట్ చేయాల్సింది, మీరు కాదు కట్ట సాధింపు చేయడానికి మన ఉద్దేశం అది కాదు. చట్టపరంగా ఏదన్నా తప్పులు చేసింటే వాళ్ళని ఆ విధంగా ట్రీట్ చేస్తామని చెప్పి ఎర్రపతి శ్రీనివాసరావు రావడమే ఇచ్చాడు. కానీ అవన్నీ ఎడపోయినాయో, ఈ కత్తిపూట్లు, దాడులు, గందరగోళాలు, కడుపుతో ఉన్న వాళ్ళ మొదలకుండా వేటాడ్డాలు, చేతులు తీసిన ఫోటో ఏదో ఒకటి కూడా చూశాను. పవన్ కళ్యాణ్ నోరు తెరవాలి. ఆయన మళ్ళీ వారాహి దీక్షలో ఉన్నాడు. ఇలాంటి హింసని కానీ, మత చిచ్చును కానీ, కుల చిచ్చును కానీ ప్రేరేపించే విధమైన ఇప్పుడు దళిత వాడలో జరిగింది. దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జగన్ 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ జరిగింది ఇట్లాంటి గొడవలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టం చేశారు తప్ప జగన్ ఆ విధంగా తిరుగుతున్నారు పోలీసులు ఇచ్చారు. కానీ ఎక్కడ జరిగింది చెప్పండి? ఎన్టీఆర్ విగ్రహాలకు వచ్చారా? మరి మీ ఇళ్ల మీద ఏమన్నా వచ్చారా? ఎక్కడన్నా చేసిందా జగన్? మీరు తప్పులు కొన్ని ఏమైనా చేస్తే చెడితేనే ఏమన్నా బాగా ఇచ్చేస్తే తప్ప మీ మీద ఎక్కడ ప్రయోగించలేదు కదా. అవును, ఓ పాయింట్ తీసుకునే మాట్లాడారు కదా. ఈ రోజున లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇంకా కొల్లు రవీంద్ర కావచ్చు, చింతకాయల అయ్యన పాత్రుడు కావచ్చు, చింతమనేని కావచ్చు, ఎవరైనా కానీ. అవునండి. ఇప్పుడు ఇంకోటండి, ఇంకేంటి సంపాదించాలంటే ఇప్పుడు జూడిపాడ నరేంద్ర ఈ సంఘం డైరీని 100 ఎకరాలు 150 ఎకరాలు 1000 కోట్లు చేసే రాజధాని కాగితాన్ని మార్చి చేసి వీడు సొసైటీ అని పెట్టి ఆ ఆస్తిని వీడు నొక్కేశాడు కాబట్టి అప్పుడు కొద్దిగా కేసు పెట్టాడు జగన్. జూడిపాడ కంపెనీ ఉంది కదా, ఆ విషయంలో ఆయన మీద పెట్టాడు. తర్వాత కొల్లు రవీంద్ర అంటే పేరు నాని అనుచరుడిని మటర్ కేసు చేసి ఆయన మీద ఆయన ఫ్రెండ్ని పంపిస్తే అప్పుడు ఆయన మీద కొల్లు రవీంద్ర మీద పోతే అప్పుడు అది కేసు వచ్చినాయంటే మీ గవర్నమెంట్ మందులు రికమెండేషన్ చేసి దాంట్లో 1000 కోట్లు అక్రమంగా సంపాదించి అప్పుడు ఆయన మీద కేసు పెట్టింది జగన్. మరి మంత్రి నారాయణ ఇంత చూసుకుంటే ఆయన మీద పెట్టింది. కానీ ఇట్లా వీళ్ళందరికీ ఒక్కొక్క ఇది నోటీసులు మీరు స్పందించకపోతే అర్ధరాత్రి పారిపోతుంటే అప్పుడు వచ్చి పోలీసులు తడుపుకుంటారు తప్ప. ట్రిపుల్ అయితే రఘురామరాజు అయితే ఓవర్ గా అసలు ఒక సీఎం అనే ఒక ఉద్దేశం కానీ గౌరవం కానీ లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడినందుకు పెట్టారు.
కృష్ణరాజు ఒకటి వాడికి పనులు చేయలేదు కాబట్టి బీజేపీతో ఎడంగా ఉండు మన పార్టీ లైన్ ప్రకారం దాటమాకనంటే దాటాడు. వాళ్ళ దగ్గర కూర్చొని గ్యాస్లు మంచి పెట్టి గూళ్ళు మంచి పెట్టి చెక్కడీలు మంచి పెట్టి వాళ్ళు ఏదో మంచి చేస్తున్నా అని చెప్పి చూసిండు. తర్వాత ఈ జగన్ ఏదో పవర్ కాంట్రాక్ట్ చేయమంటే చేయను అన్నాడు కాబట్టి అడిపోయిండు. ఏవో ఈగో ప్రాబ్లమ్స్ ఆయన చెప్పడం అయితే తిరుమలలో ప్రాబ్లం వచ్చింది అక్కడి నుంచి మొదలు పెట్టారని చెప్పుకుంటాడు. ఏవో ఈగో ప్రాబ్లమ్స్ ఏవేవో అయినాయిలేండి. ఓవరాల్ గా పాయింట్లెస్ గా బేస్లెస్ గా అరాచకంగా అన్యాయంగా తగలబెట్టడము, గందరగోళాలు, కత్తిపోట్లు, దాడులు ఏం అర్థం కావట్లేదు. గుండు కొట్టించడాలు, అరాచకం బీహార్ మించిపోతుంది, ఉత్తరప్రదేశ్ మించిపోతుంది, ఆంధ్రప్రదేశ్ ఏంటి కాపాడేవాడా మరి ఏంటి పరిస్థితులు కొనసాగితే ఎవరైనా తీసుకోకపోతే మరి చివరికి పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పరిస్థితి కూడా చూసుకోవాలి. ఇప్పుడంటే వీళ్ళ అన్ని నిఘాలోకి వెళ్తాయి కదండి, హోమ్ మినిస్ట్రీకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్తా ఉంటది ఎక్కడెక్కడ ఏమేమి గడవలు జరిగినాయి, ఆ క్లిప్పులు న్యూస్. సిబిఐ దళితుల తరఫున, అనాథల తరఫున, అబాయికుల తరఫున అంటున్నారు. ఎక్కడ ఈ సిబిఐ ఎక్కడ తొమ్మున్నారు, ఎక్కడ దాక్కున్నారు? అంతేగా రామకృష్ణ, నారాయణ, గోవింద, మాధవ, హరే, ముకుంద ఏమైపోయారు వీళ్ళంతా? తగలబడుతుంటే హింసకు ప్రేరేపణ జరుగుతూ ఉంటే ఎక్కడ పోయారు వీళ్ళంతా? సిపిఎం అయినా సిపిఐ అయినా అరాజకాలను ఖండించాలి. షర్మిల అయినా బయట రావాలి. కాంగ్రెస్ కూడా మాట్లాడాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లు అడిగిన 5 హక్కు కావాలి అంటే ఇలాంటివి ప్రశ్నించాలి కదా. అది ఇప్పుడు ఖండించాల్సిన బాధ్యత ఉండాలి కదా. షర్మిలకు ఉండాలిగా, షర్మిల భర్త బయటికి రావాలిగా. అరే ఏంద్రా నాయన ఇంత అరాచకం జరుగుతుందని. సునీత ఏమైపోయింది? సునీతకి వైఎస్ఆర్ అంటే గౌరవమే కదా. అవును. ఓకే సార్, ఫర్ యువర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. వాడిదేనండి, అంతా వాడిదేనంట. ఎవరిది? లోకేష్. పబ్లిక్ చేస్తున్నారు, చాలా మంది కూడా వాడి మీద చేస్తున్నారు. చూద్దాం సార్, అంతా ఇవన్నీ పైన కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, కింద మా ప్రభుత్వం ఉంది, అసలు ఎవరి సహాయ సహకారాలు కూడా మాకు అక్కర్లేదు అన్న దీనిలోకి ఇలా రెచ్చిపోయి పోతా ఉంటాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇందాకే ఒక వైసీపీ కార్యకర్తని నేను ఇది చేస్తే వాళ్ళ హానీమూన్ పీరియడ్ అని మేము వదిలేస్తున్నాం సార్. మేము కూడా మాకు తెలుసు సార్ మేమేం చేయాలో. వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని కెలికి గందరగోళానికి వాళ్లే చేసుకుంటున్నారు, దారి చూపిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అన్నాడు. వీళ్ళ హానీమూన్ పీరియడ్ వరకు చూసి వాళ్ళు కూడా రెచ్చిపోతారు. అప్పుడు ఏమవుద్ది? అలాగండి. చూసారు కదా, ఇది సంగతి. ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం అర్థం చేసుకున్నట్టే ఉంది. షర్మిల తన తండ్రి పేరు చెప్పి రాజన్న బిడ్డని మీ ముందుకు వచ్చానని చెప్పుకుంటే మాట్లాడుకుంటున్నదా షర్మిల? ఈ విధంగా వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెడుతుంటే ఏమైపోయింది? విజయమ్మ రియాక్ట్ కావాలి కదా, ఏమైంది? అసలు ఏంటి అరాచక పాలన? ఎట్లాగైనా జీవోలు లేకుండానే విగ్రహాలు తెప్పిస్తుంటారు, అనవసరంగా ఇలా తగలబెడుతున్నారు. అది రోడ్డుకి ఏమన్నా వైండింగ్ ఏమన్నా ఇబ్బంది అయ్యి అడ్డైతే దాని గురించి ఏమన్నా నోటీస్ ఇచ్చి అక్కడ పేపర్ అంటించి తొలగిస్తే ఓకే. ఇది కావాలని చేసిన చర్య కదా. ఇది పెట్రోల్ పోసి తగలబెడతారు ఎక్కడన్నా. అది ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు, చంద్రబాబు విగ్రహం కావచ్చు, లోకేష్ విగ్రహం కావచ్చు, పవన్ కళ్యాణ్ విగ్రహం కావచ్చు. తూర్పుగోదావరి జిల్లా నిండా పవన్ కళ్యాణ్ విగ్రహాలు ఉంటాయి. ఎవరు ఏం చేయలే వాటిని. ఎంత వైఎస్ఆర్సీపీ అభిమానం ఉన్నా, ఇంకొక అభిమానం ఉన్నా, అది కరెక్టా కాదా ప్రజలు కాదు, ముఖ్యంగా అందరూ స్పందించి ఇలాంటి చర్యలు చేసుకునే వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి అన్నది ఎస్టాబ్లిష్ కావాలి. ఈ విషయంలో డీజీపీ స్పందించాలి, హోమ్ మినిస్టర్ స్పందించాలి, ఇంకా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ స్పందించాలి. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఇలాంటి వాటిలో చాలా ముందుంటారు, వాళ్ళు స్పందించాలి అనేది అభ్యర్థనగా